జై శ్రీకృష్ణ. హిందూ బంధువులందరికీ మా ఛానల్పై సుస్వాగతం. ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్నో దుర్ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక కాలేజీ స్టూడెంట్ ప్రేమికురాల్ని అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. కాలేజీలో ఏ ఒక్కరు కూడా ఆమెను రక్షించడానికి రాలేదు. ఒక ఉద్యోగికి గుండెపోటు వస్తే చుట్టూ ఉన్న నలుగురు ఉద్యోగులు తమాషా చూస్తూ వీడియో చేస్తూ ఆనందించారు. నలుగురిలో ఒక్కరైనా చొరవ చేసి ఆ ఉద్యోగిని హాస్పిటల్లో చేర్చి ఉంటే అతని ప్రాణాలు దక్కేవేమో. ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలానే మొన్న ఈ మధ్య ముగ్గురు చిన్నపిల్లల్ని కిడ్నాపర్ ఆటోలో ఎక్కిస్తే పిల్లల మాటల ద్వారా ఆ వ్యక్తి కిడ్నాపింగ్ చేస్తున్నాడని తెలిసిన ఆటో డ్రైవర్ సీదా పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించాడు. అలాంటి మానవత్వం ఈ రోజుల్లో ఎంతమందికి ఉంది? ఎవడలా పోతే మనకేం, మనం బాగుంటే చాలు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం రాను రాను పెరిగిపోతుంది. అవును, మరి పెంచిన తల్లిదండ్రులే గాలికి వదిలేస్తున్న మహానుభావులాయే ఇరుగు పొరుగు అన్ని రోడ్ల మీద అభాగ్యుల్ని పట్టించుకుంటారని ఎలా ఆశించగలం? అది మరి అత్యాశ అవుతుంది కదా. మానవత్వం, మాతృత్వం రెండూ మూర్తిభవించిన వ్యక్తులు లేకపోలేదు. ఎంఎస్ శ్రీదేవి లాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్న దేవతలే అనుకోవాలి. చిరు వయస్సులోనే ఎంతోమంది ఆకలి తీర్చి ఆశ్రయం ఇస్తున్న దేవత ఆవిడ. నేను ఆమెను ఎంతో అభిమానిస్తాను. ఒకానొక సందర్భంలో వివేకానంద స్వామి చెప్పారు, ఏదో 4 రూపాయలు బిచ్చగాడికి వేసేసి మహాదానివని గర్వపడకు. నీ జీవితంలో ఒకరికైనా అటువంటి ధన్యస్థితి నుంచి బయటికి తీసుకువచ్చి అతనికి జీవనాధారం కల్పించగలిగితే ఆ రోజే నువ్వు ధన్యుడు అవుతావు. నీ జన్మ సార్థకమవుతుంది. మా స్నేహితురాలు కరుణ అని ఉండేది. స్కూల్లో పనిచేసేటప్పుడు జీతం తీసుకుని మొదటగా ఇంటికి వెళ్ళేది కాదు. మొదటగా గుడికి వెళ్ళేది. అక్కడ భగవంతుడి హుండీలో కొంత తన తల్లి పేరు చెప్పి వేసేది. తర్వాత గుడి పక్కన ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళేది. అక్కడ కొంత చందా ఇచ్చేది. తర్వాత మిగతా జీతం తీసుకుని ఇంటికి వెళ్ళేది. అప్పటికి కరుణకు పెళ్లి కాలేదు. స్కూల్లో ఆమె ఒక్కతే అవివాహిత. మిగతా టీచర్లందరికీ పిల్లలు ఉన్నారు. కొందరికి కాలేజీలో చదివే పిల్లలు కూడా ఉన్నారు. కరుణ పని చేసేది కేజీ స్కూల్. పిల్లలు చాలా ముద్దుగా మాట్లాడుతుంటే కరుణ ఎంతో ఆనందిస్తూ ఉండేది. టిఫిన్ తినని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ అమ్మలా తినిపించేది. కరుణ లంచ్ చేసేటప్పుడు కూడా ఆడుకుంటున్న పిల్లల మీద ధ్యాస ఉండేది. ఎందుకంటే స్కూల్ మధ్యలో ఫిష్ పాండ్ ఒకటి ఉన్నది. దాని చుట్టూ పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. కరుణ చూస్తుండగానే ఒకరోజు ఒక బాబు పడిపోయాడు. వెంటనే కరుణ అన్నం వదిలేసి ఆ బాబుని కాపాడింది. కరుణ ఇచ్చిన సలహాను స్వీకరించి పిల్లలు పడకుండా స్కూల్ యాజమాన్యం ఫిష్ పాండ్ చుట్టూ గిల్లు ఏర్పాటు చేసింది. ఒకరోజు అందరూ స్కూల్లో పిక్నిక్కి బయలుదేరారు. కరుణ కేజీ టీచర్. 3 బస్సులో టీచర్లు, పిల్లలు అందరూ ఎక్కేశారు. కరుణ ఎక్కిన 3వ బస్సు బయలుదేరుతుండగా స్కూల్ బయట చెట్టు కింద ఒక 4 ఏళ్ల బాబు ఏడుస్తూ కనిపించాడు. అతడు కరుణ క్లాసులో లేడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నామని కరుణ అడిగితే, టీచర్, నేను 3 రోజులుగా స్కూల్కి రాలేదు. నాకు తెలియదు అందరూ పిక్నిక్కి వెళ్తారని. అందుకని నేను డబ్బు తేలేదని నన్ను వదిలేశారు. స్కూల్ గేటు మూసివేశారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అమ్మ వచ్చేదాకా అని ఏడుస్తూ మొదలెట్టాడు. కరుణ మనసు కరిగిపోయింది. పిక్నిక్ ఛార్జీ 20 రూపీస్. ఆ డబ్బు కోసం పిల్లల్ని ఇంత నిర్దర్శనంగా బాధ్యతారహితంగా వదిలేస్తారా అనుకుంటూ కరుణ బాబును ఓదార్చి తనతో పాటు పిక్నిక్కి తీసుకెళ్ళింది. ఇంతలో బాబు తల్లిదండ్రులు స్కూల్ వదిలే టైంకి స్కూల్కి వచ్చి గొడవ చేయడం మొదలెట్టారు. మాకు తెలియదు మా బాబు ఎక్కడికి పోయాడో, ఏమైపోయాడో అని. ఎందుకంటే బాబు చెట్టు కింద చూసిన ఆయా మీ బాబు పిక్నిక్కి వెళ్ళలేదని చెప్పింది. ఆమె కరుణ బాబుని తీసుకెళ్ళడం చూడలేదు. 3 బస్సులు తిరిగి వచ్చాయి. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు. కరుణతో బాబుని చూసిన స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు ఆమె తీసుకున్న భద్రతకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. స్కూలు యాజమాన్యం కరుణతో ఒకటే చెప్పింది, నిజమైన తల్లివి నువ్వు. అవివాహితమైన నీలో ఉన్న ప్రేమ ఇంతమంది పిల్లల కల్లా తల్లిలో లేదు. నీ వల్ల ఇవాళ మా స్కూలు పరువు కాపాడబడింది. కరుణను పొగడమే కాదు, ఆమెను ఎంతగానో అభిమానించారు. ఆ విషయం ఎలా తెలిసిందంటే, స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో దీపోత్సవంలో కరుణ చేత చేయించారు ఆ స్కూల్ ప్రెసిడెంట్. 25 ఏళ్లుగా ఉన్న ఆ స్కూల్లో పాత టీచర్లందరినీ పక్కన పెట్టేసి ఉద్యోగం చేరి ఏడాదైనా కానీ కరుణ చేత దీపోత్సవం చేయించారు. ఇది ఎంత గొప్ప మాట! ఇది నిజంగా జరిగిన ఘటన. మనం కూడా మానవత్వాన్ని పెంచుకుందాం. మానవతావాదుల్ని గౌరవించి ఆదరిద్దాం. జై శ్రీకృష్ణ.